అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేటీ రామారావు గారిని ప్రత్యేకంగా గోదావరి కనికి ఆహ్వానించి రామగుండం నవనిర్మాణ సభ ఏర్పాటు చేసి 100 కోట్లు నిధులు కావాలని కోరిన సందర్భంలో వారు సానుకూలంగా స్పందించి 50 కోట్ల నిధులను ఫస్టే మంజూరు చేసి టెండర్లు ప్రాసెస్ చేసి మళ్ళీ 50 కోట్ల నిధులను జీవో ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం మూలాన ఆ పనులు పూర్తి కాలేదు. 9 నెలలుగా ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతున్నది, ఆగిపోతున్నదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరిన సందర్భంలో గతంలో ఇచ్చినటువంటి టీయూఎఫ్ఐడిసి 100 కోట్ల నిధులను ఇక్కడికి మళ్ళీ తిరిగి కంటిన్యూ చేస్తూ టెండర్ ప్రాసెస్ చేస్తూ ఈరోజు ప్రారంభం చేయడం అనేది చాలా సంతోషం. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి నిధులు ఇలా పనులు ప్రారంభమవుతుంటే మా వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడంతో పాటు అదేవిధంగా ఇక్కడ డివిజన్కు ₹1 కోటి పెట్టాలని ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా 54 కోట్ల డిఎంఎఫ్టి నిధులను కూడా ఎన్నికల ముందు మంజూరు చేసినాం. కేసీఆర్ గారు జీవో కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా వెంటనే ప్రారంభం చేయాలి. ప్రజలు 9 నెలలుగా ఇక్కడ తట్టేడు మట్టి తీయలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఏమి చేయలేదనేది ఇలా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చూస్తూ ఉన్నారు. రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో కొట్లాడితే కానీ ప్రశ్నిస్తే కానీ వీళ్ళు పనులు ప్రారంభించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రేపు కార్పొరేషన్లో గులాబీ జెండాను ఎగరవేసేటువంటి దిశగా ముందుకు నడుస్తారని సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.